పల్నాడు జిల్లా నర్సరావుపేట మెప్మా స్కామ్పై విచారణ జరపాలని జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అఖిల ఫిర్యాదు చేశారు. నకిలీ గ్రూపులు సృష్టించి 9 కోట్ల రూపాయలు కొట్టేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా మెప్మా డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవకతవకలపైన పోయిన నెల 18వ తారీఖు జిల్లా అర్బన్ సమాఖ్య ప్రెసిడెంట్ అయిన అఖిల గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మంది మెప్మా ఉద్యోగులపైన ఒక కేసు అనేది నమోదు చేయడం జరిగింది. దానిలో సుమారు 9 కోట్ల మేరకు బ్యాంకులో రుణాలు ఫ్రాడ్గా ఇప్పించి దాదాపు 80 గ్రూపుల్లో ఫ్రాడ్ గ్రూపులు క్రియేట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇప్పించినట్లుగా ప్రాథమికంగా విచారణ జరిపించి కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రాథమికంగా విచారణ జరిపించి విచారణ కమిటీ వాళ్ళ ద్వారా ఒక నివేదిక రూపంలో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దానిలో విచారణ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా మొన్న నైట్ కేసులో ముద్దాయి అయినటువంటి భూదేవి అనే ఆమె కర్నూలులో ఉండగా ఆమెని కర్నూలులో అరెస్ట్ చేసి నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారు ఆమెకి ఈ నెల 13వ తారీఖు వరకు రిమాండ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసులో ఇంకా మిగిలిన ముద్దాయిల గురించి కూడా మేము ఎఫర్ట్స్ చేస్తున్నాము. వారిని కూడా త్వరలోనే పట్టుకొని వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.